ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కళాశాలలో ఈ రోజు బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ శ్రీ కె దేవాదత్తం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ గారు బైబిల్ సందేశం ఇస్తూ ప్రపంచంలో పాప పరిహారార్థమై క్రీస్తు జన్మించారని, క్రీస్తు ప్రభు అందరికీ ప్రేమను పంచారని, మానవాళి అందరూ కూడా ఒకరికొకరు ప్రేమను పంచుతూ క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ గీతాలను ఆలపించి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ వి తులసిరామ్ మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా అందరూ సోదరభావంతో మెలుగుతూ క్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమ, సహనం, ఓర్పు మార్గాలలో నడవాలని తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, కళాశాలల ఏఓలు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు, ఎస్ చంద్రశేఖర్, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే మేడం గారిని ఆహ్వానించవలసింది. ఓకే, మాకు తెలిసిందే తారగణ సింది అలింగిలో అంబరానికి అంటే రాసమని పటాల అంబరానికి అంటే శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే మానవుని జీవితంలో విచారాలు ఉంటాయి. రక్షకుడు మీ కొరకు ప్రభు నేనే మార్గం. జన్మించిన సమయములో లూకా సువార్త 2వ అధ్యాయం 14వ భాగములో ఆయన జన్మించిన సమయంలో పరలోకము నుండి వచ్చిన దేవదూత గారు అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. 5 అక్షరాల్లో వివరము చెప్పి నేను ముగించేస్తాను. సా అనగా సద్వాక్య పఠనం. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. అన్ని పండుగలను ఒక మంచి వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో, ఒక సోదర భావంతో జరుపుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి గల మన మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మనందరం, అంటే ఏ పండుగైనా సరే, ఇవాళ క్రిస్మస్ అయినా, రేపు సంక్రాంతి అయినా, లేకపోతే ఇంకోటైనా ప్రతిదీ కూడా మనం ఒక సోదరమణులాగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఈ పని చేసేటప్పుడు కూడా ఇలాంటి పండుగలు కూడా అందరి పండుగలు ఒకళ్ళవే అన్నట్టుగా ఒకళ్ళ యొక్క భావాలు ఇంకొకళ్ళు చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో పంచుకుంటూ అందరి యొక్క మనోభావాలను రక్షించుకుంటూ మరి ఈ విధంగా జరుపుకోవటం చాలా మంచి సుపరిణామం. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన పాస్టర్ గారు చెప్పినట్టుగా క్రీస్తు ప్రభు వారు మరి ప్రేమను పంచారు. అంటే ఆ యొక్క మాటల్లో, ఆ యొక్క బైబిల్ యొక్క వాక్యంలో తెలియజేసేది ఏంటంటే, ప్రేమను పంచు, ప్రేమను పుచ్చుకో, అంటే ఇచ్చు తీసుకోనేటటువంటి సాంప్రదాయాన్ని అక్కడ మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే నువ్వు ప్రేమను పంచావంటే ప్రేమను పొందుతావన్నారు. పాస్టర్ జ్యోతిరాజ్ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారిని ఇన్వైట్ చేశారు. 2 days మనకి ఇక్కడ సెంట్ జేవియర్ అక్కడ కాన్వెంట్ గ్రౌండ్స్లో మనకి మీటింగ్స్ జరిగినాయి. అసలు నాకు జాన్ వెస్లీ గారి మెసేజెస్ అంటే కనుక నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే మంచి మోటివేషనల్గా చెప్తూ ఉంటారు. సో నేను ఏం చెప్తారో అసలు ఒకసారి వెళ్దాం, డైరెక్ట్గా చూద్దామని చెప్పి నిన్న సరదాగా అటెండ్ అయ్యాను. దాంట్లో ఒకే ఒక్క చాప్టర్ లూకా 1వ అధ్యాయం 27, 28 వచనాలు తీసుకుని 3 విషయాలు తెలియపరిచారు. అందులో ఒకటి ఏంటంటే
దేవుడు నీకు తోడై ఉన్నాడు, రెండోది భయపడవద్దు, మూడవది ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఈ మూడు కూడా మనకి ఏదైతే అవసరమో ఆ మూడు వాక్యాలు కూడా ఆయన ఒక్క లూకా అధ్యాయం తీసుకుని దాని గురించి ఆయన చాలా బాగా చక్కగా చెప్పారు. నాకు అనిపించింది ప్రతి ఒక్కరం కూడా మన చిన్న విషయం వచ్చిందంటే కనుక ప్రతి విషయంలో కూడా మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. చిన్న సమస్య ఇంట్లో ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే కనుక ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విషయంలో లేదంటే మన వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్తే కనుక ఆ ప్లేస్లో మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలా